పథంలో నడిపిస్తున్న మా ప్రజానాయకుడు మంత్రివర్యులు దాడిశెట్టి రాజా నాయకత్వంలో పనిచేస్తూ రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన యువతకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మర్చిపోలేని యువ నాయకుడు మడద హేమంత్ అని తెలిపారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం దానవాయిపేట గ్రామంలో జిల్లా వాణితో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా తనను నియమించడం పట్ల రాష్ట్ర మంత్రివర్యులు దాడిశెట్టి రాజాకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి పాదాభివందనాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ యువతను ప్రోత్సహిస్తున్న మంత్రి దాడిశెట్టి రాజా ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని, తనకొచ్చిన ఈ అవకాశంతో రాష్ట్రంలోనూ నియోజకవర్గంలో పార్టీ గెలుపుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. గత 30 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ హయాంలో జరగలేని అభివృద్ధి ఈ 5 సంవత్సరాలలో మంత్రి దాడిశెట్టి రాజా నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. ఇండస్ట్రియల్ హబ్తో ఎంతో మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆస్కారం కల్పించిందని, పారిశ్రామిక రంగంతో పాటు పర్యాటక రంగంగా తమ ప్రాంతం అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్న తమ నాయకుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. తనకు వచ్చిన అవకాశంతో పార్టీని యువతతో మరింత బలోపేతం చేసి పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలియజేశారు. ముందుగా జై జగన్, జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్సీపీ. నన్ను నమ్మి మంత్రివర్యులు రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రులు దాడిశెట్టి రాజా గారు ఈ యొక్క రాష్ట్ర యోజన విభాగ జాయింట్ సెక్రటరీగా నన్ను సూచించినందుకు, ఈ కార్యవర్గంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు ఈ కార్యవర్గంలో నన్ను తీసుకున్నందుకు వాళ్ళకి నా పాదాభివందనం. ఈ యొక్క పదవిని లేకపోతే ఈ కార్యవర్గ సభ్యత్వాన్ని నేను ఒక అలంకరణగానో వేరే ప్రోటోకాల్గానో భావించకుండా దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని పార్టీ కోసం, లోకల్గా మా మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారి కోసం ఇంకా ఇప్పుడు ఏ రకంగా అయితే కష్టపడుతున్నామో ఎలక్షన్ కూడా దగ్గర చేరడంతో ఇంకా ఇంచుమించు దీనికన్నా రెండింతలు ఎక్కువ కష్టపడి నాతో పాటు నా వరకు ఉన్న యువత, మా కాన్ ఏరియాలో ఉన్న యువత కానీ, నియోజకవర్గ స్థాయిలో ఉన్న యువత కానీ అందరినీ కలుపుకుంటూ రేపు జరిగే 2024 ఎలక్షన్ కోసం శక్తి వంచన లేకుండా దాడిశెట్టి రాజా గారు ఇంకొకసారి మూడోసారి హ్యాట్రిక్ గెలుపు కోసం, అలాగే ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి చేపట్టే విధంగా మా యొక్క స్థానిక యువతకు కానీ, స్థానిక ప్రజలకు కానీ, స్థానిక కంపెనీల్లో ప్రతి కంపెనీలో కూడా 75% స్థానిక ప్రజలకి ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి వర్యులు కానీ, ఇక్కడ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారు కానీ చొరవ తీసుకోవడం, అలాగే ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు, అలాగే ఇంటి దగ్గర మహిళలకు చాలా వరకు కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా 10వ తరగతి చదువుకొని ఇళ్ల దగ్గర ఖాళీగా ఉండిపోతున్న మహిళలకు గౌరవ వేతనం కింద ప్రతి నెల 5,000 రూపాయలు వాలంటీర్లకు, ఇలా ప్రతి ఒక్కరిని కూడా దృష్టిలో పెట్టుకొని రైతుకి 13,000 రూపాయలు, రైతులకు రైతు భరోసా, అలాగే మత్స్యకారులకు మత్స్యకార భరోసా, పెద్దవాళ్ళకి 2,000 నుంచి ఇవాళ వచ్చే నెల జనవరికి వరకు చూసుకుంటే 3,000 రూపాయలు పెన్షన్ కానీ, అలాగే పిల్లల్ని చదివిస్తున్న తల్లులకు ప్రతి సంవత్సరం అమ్మఒడి రూపంలో, 45 సంవత్సరాలు దాటిన ఊర్లో ఉన్న ఇంటి దగ్గర ఉంటున్న మహిళలకు సంవత్సరానికి 18,000 రూపాయలు, అలాగే ఎవరైతే ప్రత్యేకించి